అడిగిండంట. అన్న ఈ ఏరియాలో ఎవరైతే గెలుస్తారన్న అని అడిగితే ఆయన ఏం చెప్పిండంట, అన్న పక్క నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తాడు అన్నాడంట. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్తున్నాడు. అయితే మరి ఇక్కడ ఒక విషయం ఏం ఆలోచించాలంటే, రేవంత్ రెడ్డికి బుద్ధి జ్ఞానం లేదా, సిగ్గు లేదా, లేకపోతే ఆయనకు ఆలోచించే తత్వం లేదా? ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని నువ్వు అడిగి ఏ క్యాండిడేట్ ని నిలబెట్టాలి అని అడగడము, ఇది ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత దౌర్భాగ్యం. కాంగ్రెస్ అధిష్టానము, నేనేం అడుగుతున్నా అంటే సూటిగా, కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ త్రోలో వెళ్తుందా? బీఆర్ఎస్ ఆలోచన కాంగ్రెస్ పాలననా? ఇప్పుడు ఈ మాటలు వింటే మనకైతే అదే అర్థమవుతుంది, నాకైతే అదే అర్థమవుతుంది. మరి ప్రజలకు ఏం అర్థమవుతుందో ఇక్కడ చూసినట్టయితే, నవీన్ యాదవ్ సీట్ ఇవ్వండి, అక్కడ పక్క నవీన్ యాదవే గెలుస్తాడు అని చెప్పేసి బీఆర్ఎస్ ఎన్నుకుండి కాంగ్రెస్ ని గెలిపించినట్టు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, అది కూడా వాళ్ళ పార్టీలో ఉండే ఎమ్మెల్యే కాదు. ఇక్కడ ఈ ప్రకాష్ గౌడ్ ఎవరంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యేని రేవంత్ అన్న అడిగిండంట, అన్న ఏ లీడర్ నిలబెడితే గెలుస్తాడన్నా అంటే నవీన్ యాదవ్ అయితే గెలుస్తాడన్నా అన్నాడంట.